ఏమండి మరి తలకుమరాలు నరకాలని చెప్పేసి వెళ్ళిపోయి దైవజనుడు అడుగుతున్నారు. అందరూ అడగట్లేదండి, చాలా మంది లేని ఎవరు అడుగుతున్నారు, దయచేసి ఒకరే అడుగుతున్నారు. దేవుని స్తోత్రం. ఈ రోజున ఏసే పట్ల మనం ఏం కలిగి ఉండాలంటే, ఈ రోజున ఇరుకులో ఉన్న, నురుగులో ఉన్న, ఏ ప్లేస్లో ఉన్నా ఏమండి నడిపించేవాడు ఆయనే, కొనసాగింప చేసేవాడు ఆయనే, కృప చూపించేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ అనేక మంది వెళ్ళారు రాను నరకడానికి, కానీ అందులో ఒకడు మాత్రమే ఎలీషాను అడుగుతున్నాడు. గమనించాలి. దేవునికి స్తోత్రం. దయచేసి ఈ ఆస్తులమైన మాతో కూడా రావాలని అందరి పక్షంగా ఒకడు అడగడం గొప్ప, అందరూ అడగడం మంచిది అంటారా? అందరూ అడగొచ్చు కదా. ఆయన ద్వారానే కదా పెద్దోళ్ళు అయ్యారు. ఈరోజు దేవుడి బిడ్డలుగా ఈరోజు ఇలా ఉన్నామంటే ఇదంతా ఎవరి కృపండిది? చెప్పాలి. దేవుడికి స్తోత్రం. మరి దేవుడి కృపను చెబుతున్న మనము ఏమండి దేవుడి ద్వారానే ఇంకా మనం ముందుకి ఏమంటే ఇరుకులో ఉన్న మన దేవుడు ఇంకా విశాలంలోనికి ఏమంటే ఇంకా విస్తారంలోనికి దేవుడు అడిగించుడు గాక. సరే ఏమండి ఒక ఆయన లేరు, సరే రెండయ్య అన్నప్పుడు సరే వస్తానన్నాడు. చూడండి వెళ్ళి యోర్దాను పైగా మామూలు ప్లేస్లో నరకలేదు. ఆ నది అంటేనే కొంపలు ముంచిన నది. ఏమంటే దాంతో అది జీవితాలతో ఆడుకునే నది. ఏమండి ప్రజల యొక్క జీవనాన్ని నాశనం చేసే నది అది. ఎందుకంటే దానికి ఏటేటా వరదలు వస్తాయి. ఎప్పుడు వరదలు వస్తాయంటే పంటలు అటు ఇటు దానికి ఆకు కుడికాలం అటు ఎడకాలంకి పక్కన పంటలు విస్తారంగా పండినప్పుడు దానికి వరదలు వచ్చండి అన్ని పంటలు ముంచి పడేస్తుంది. యోర్దానుకున్న చూడండి, మరి నేను అనుకుంటాను యోర్దాన్లో యేసుప్రభువు ఎందుకు బాప్తిసం పొందాడంటే దానికి ఉన్న ఆ స్వభావాన్ని మార్చడానికి అనుకుంటాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యోర్దాను మామూలుది కాదది. అది ప్రజల జీవితాలతో, వారి పంటలతో, వారి జీవన విధానాలతో ఏమంటే ఆడుకుని ప్రజలని నాశనం చేసే ప్రయత్నిస్తారు. అందుకే దానికి యోర్దాన్ అంటే మరణం అని మనకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. అయితే ఆ నది వద్దరికి వెళ్ళి ఏమంటే ఒకడు మ్రాణు నడుగుతున్నాడంట. మ్రాణు నడుగుతున్నప్పుడు వెళ్ళిందే మరణకరమైన పరిస్థితి. ఎందుకంటే వారు ఉన్నదే ఏంటంటే ఇరుకులో ఉన్నంత నెమ్మది విశాలం ఉంటుందండి. చెప్పాలి, ఉండదు. ఇరుకు మార్గమైన, చిన్న సంఘమైన, చిన్న కుటుంబమైన కొన్ని ఇరుకులు ఉంటాయి, కానీ ఇరుకులో విశాలత ఉంటుంది, కానీ విశాలంలో మాత్రం నెమ్మది అనేది ఉండదు. దేవుని స్తోత్రం. ఇరుకుని దేవుడు విశాలపరుస్తాడు, కానీ విశాలం కావాలనుకుంటే మనకు వచ్చింది కాదండి. దేవుడు మొదటి మన కొద్దిగా ఉన్న తొలకు దేవుడు ఏం చేయబోతు మహాభివృద్ధి కలగజేస్తాడు. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ మీరు దూరంలో నరుకుతున్నప్పుడు ఏమంటే మ్రాణం నరుకుతున్నప్పుడు ఒకరి గొడ్డలి ఊడంటండి ఆ నీటిలో పడిపోయింది, నదిలో పడిపోయింది. పడిపోయినప్పుడు వెంటనే వాడు ఏం చేస్తాడంటే అయ్యో నా ఏలువాడా, ఏంటండి అక్కడ చూడండి, అక్కడ నీటిలో పడిపో, అయ్యో నా ఏలువాడా, అది ఎరవ తెచ్చినదని కేకలు వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకటి ఇరుకుని ఇష్టపడట్లేదు, రెండోది దైవజనుడిని పూర్తిగా రమ్మని అందరిలో కొందరే అడుగుతున్నారు ఈ రోజున. ఒకటి ఏమండి ఇరుకుని ఇష్టపడాలి, రెండోది ఏంటంటే దైవజనుడితో ఏదైనా ఓపెన్గా మనం చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఎలీషా ఎంత ప్రార్థన చేయకపోతే ఈ రోజున శిష్యులంత స్థాయికి వస్తారండి? వస్తారా? కాబట్టి దైవజనులతో మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే చాలా సన్నిహితంగా ఉండాలి, సమీపంగా ఉండాలి. మనం ఏం చేసినా సరే, ఏ పని ప్రారంభించినా ప్రతి దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకుని మన పరిచయను, మన పనిని ఏమండి మనం మొదలు పెట్టాలి. ఆ క్రమము, ఆ అలవాటు మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇకపోతే ఏమండి మీరు అంటే దేవుడు ఏమండి ఎప్పుడు ఇరుకులో ఉంచాలో, ఇరుకులో ఉన్న వారి కోసం దేవుడు ఆలోచించడంటారా? చెప్పండి, ఆలోచించడంటారా? ఆలోచిస్తారు. మా ఎత్తున స్థలం ఇరుగ్గా ఉందని వాళ్ళు అంటున్నారు, కానీ ఇరుకులో ఉన్నారనే సంగతి ఎలీషాగా తెలుసు. ఇరుకులో ఉండి పరిచయం చేస్తున్నారని చూడండి దేవుడికి కూడా తెలుసు. ఆయనకి ఇప్పుడు ఏమి వాళ్ళు మనం అడిగితేనే కాదు, అడిగి ఊహించిన వాటికంటే గొప్ప కార్యము ప్రభు చేయను గాక. మరి ఈలోపుగా ఇరుకుని ఇష్టపడితే, ఈలోపుగా ఇరుకులో కొంచెం కన్నీరు కాలిస్తే ఇంకా ఇరుకు, కుటుంబంలో ఇరుక, జీవితంలో ఇరుక, బ్రతుకులో ఇరుక, చెప్పుకోలేని ఇరుక, బయటికి తెలియని ఇరుక. చాలా మంది బయట బాగానే ఉంటారు, అందరూ రకరకాల బాగా ఇంకేంటి అనుకుంటా ఉంటాం. లోపల ఎన్ని ఇరుకులు ఉంటాయో, కొన్ని ఇరుకులు బయటకు కనబడవండి, కొన్ని ఇరుకులు మనం బయటికి చెప్పుకోలేము, కొన్ని ఇరుకు సందర్భాలని ప్రజలకు అర్థమయ్యేలాగా మనం చెప్పుకోలేము. ఆ ఇరుకులో చాలా మంది నలిగిపోతూ ఉంటారు. ఆ బయటలో వచ్చి ఆ ఇరుకులోంచి బయటికి రాలేక, వాటిని పూడ్చుకోలేక
చాలామంది ఇరుకులో ఉండలేరు, బయటికి రాలేరు, లోపల దాచుకోలేరు, బయటికి పరిస్థితుల్లో ఉంటారు. కానీ దేవుడికి సమస్తము తెలియనుగాక. కానీ ఒకటి, అందులో ఉండడానికి మనం ఇష్టపడాలి, అప్పుడు దేవుడు ఏదైనా చేయడుగాక. గమనించండి, దేవుడికి స్తోత్రం. అది ఇప్పుడు మంచిదే, విషయాల్లోకి వెళ్తున్నారు, కానీ ప్లానింగ్ అనేది శిష్యులదే, కానీ మరి ఎలీషా కాదు. ఇక్కడ దేవుడి స్తోత్రం. ఎప్పుడు కూడా ప్లానింగ్ అనేది ఎవరితో ఉండాలంటే దేవుడు ఉండాలి. మనం ప్లాన్ చేసేసి ఏమైనా మనం అన్యాయం చేసుకుని సముద్రం పెట్టు అని దేవుడి మీద మనం ఏం చేయకూడదంటండి, భయపెట్టేవారుగా దేవుడి ప్రయత్నం ఉండకూడదు. దేవుడు ఎప్పుడు మనం బతిమలాడుకోవాలి, కానీ దేవుడు భయపెట్టేవారుగాను, దేవుడికి కంగారు పెట్టేవారుగాను, దేవుడు మనం చెప్పినట్టు వినాలనుకునే స్వభావంలో మనం వచ్చామా, మనం ఉన్నవన్నీ ఊడిపోతాయి. దేవుడి స్తోత్రం. గొడ్డలి ఊడింది, ఇక్కడ ఊడితే ఊడింది, ఇంకోటి తెచ్చుకోవచ్చు కదా. అసలు పాయింట్ ఏంటంటే అది ఏమంటాడు, అయ్యో నా ఏలువాడ. పిలుపు మర్యాదలు బాగానే ఉన్నాయి, కానీ ఇంతకీ అతనికి ఏం లేదంటే సొంత ఆయుధం లేదు. ఏం లేదంటండి, సొంత ఆయుధం. ఇంతకీ ఈ గొడ్డలు ఎవరిదంటండి? ఎలీషా దగ్గరే ఉన్నాడు, కానీ ఈ గొడ్డలు ఎవరిది కాదంటండి, కాదు. అంటే ఒక మాట చెప్పండి, ఈయనకి సొంత ఒక గొప్ప దైవజనుడి దగ్గర ఉన్నాడు, కానీ ఒక ఆయుధం అనేది లేదు. మనం ఏ సేవకు దగ్గర ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా ఒక ఆయుధం కలిగి గాక. దేవుడికి స్తోత్రం. ఆభరణాలు లేకపోయినా పర్లేదు, కానీ ఆయుధాలు లేకపోతే ఒక గంట బతకలేము ప్రభులు. దేవుడికి స్తోత్రం. ఆభరణాలు లేకపోయినా బతకొచ్చు ప్రభులు, లోకంలో సమాజంలో ఏం పర్లేదు, కానీ ఆయుధము లేకపోతే మనము లోకాధికారి చేతులు దెబ్బలు ఖచ్చితంగా తినేస్తూ ఉంటాం. ఆ ఆయుధం ఏంటంటే మొదటిది ప్రార్థన. దేవుని స్తోత్రం. ప్రార్థన అనే ఆయుధం మనం కలిగి ఉండాలండి. అన్నిటికన్నా ప్రార్థన అనే ఆయుధం మనం కలిగి ఉండాలి. ఎన్నో ఆయుధాలు ఉంటాయి అనుకోండి, కానీ ప్రార్థన ఒక ఆయుధం మనకు లేకపోతే ఏమండి, ప్రార్థన కూడా చాలామంది రోజున ఎరువు తెచ్చుకుంటున్నారు. ప్రార్థన కూడా చాలామంది రోజు ఏం చేస్తున్నారంటే అడుక్కుంటున్నారు. చాలా బాధాకరం నేటి క్రైస్తవ సమాజంలో. కానీ ఏ ఆయుధం మనకు లేకపోయినా ప్రార్థన వేసే మనకి ఇచ్చడే లేదంటే చెప్పడం ఇచ్చడే లేదా. కాబట్టి ప్రార్థన మనం చేస్తున్నామా? ఈ ప్రార్థనని ఆయుధాన్ని మనం కలిగి ఉంటే కనుక ప్రార్థన కూడా మా కోసం ప్రార్థన ఎప్పుడైనా అడగవచ్చు, సేవకులు తప్పులేదు, సంతోషం అడగవచ్చు, సంఘంలో కూడా మనం ప్రేరేకృష్ణ పెట్టవచ్చు. కానీ వ్యక్తిగతంగా మనకు ఒక సొంత ప్రార్థన ఆయుధం కలిగి ఉండాలి వద్దా? రక్షణ అనే ఆయుధం కలిగి ఉండాలి. రక్షించబడి మనము ప్రార్థన ఆయుధం కలిగి ఉండాలి. విశ్వాసం అనే ఆయుధము దాలు మనం కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం. అపోస్తులు అడిగారు, యేసు ప్రభువా మాకు ప్రార్థన నేర్పించుము, యేసు ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుము. చూడండి, సొంత ఆయుధం లేదు. పైగా ఇది ఎవరిదంటండి, వేరే వాళ్ళు. ఎరవ గొడ్లు అంటే అర్థం ఏంటండి? ఎరవ గొడ్డలు ఎప్పుడు తెలిసింది? దీనికి ఆపద వచ్చినప్పుడు, గొడ్డలు పడిపోయినప్పుడు తెలిసింది. అక్కడ అంతవరకు అది అంటే అయ్యో ఏనువాడా అని ఇంతవరకు యజమానుడికి తన సేవకుడికి అది ఎరువు తెచ్చిందని వేరే వాళ్ళ దగ్గరికి తెచ్చాడనే సంగతి తెలియనిచ్చాడండి, తెలియని. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితంలో కూడా సేవకుడికి వెళ్ళి మరుగుపోదు. హల్లెలూయా. సేవకుడికి తండ్రిగా మన విషయాలని చెప్పుకోవాలి. ఎవరు మా మాస్టర్గా చెప్పేస్తారు, ఇది చూద్దాడు. ఏమండి, ఆత్మీయ తండ్రి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. నువ్వు చెప్పుకోవట్లేదని అందులో సంథింగ్ రాంగ్ ఉంది. దేవుడు చెప్పి చూడాలి. ఒకవేళ ఏదో కొంతమంది అలా ఉండొచ్చేమో, కానీ ఏ సేవకుడు కూడా తన సొంత బిడ్డల కంటే సంఘ బిడ్డలు ఎక్కువగానే చూసుకుంటాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఇంతవరకు ఎలీషాకి ఏమండి అంటే ఇప్పుడు ఎలీషాకి తెలియకుండా వేరొక గుడారంలోకి వెళ్తున్నాడనే సంగతి ఇప్పుడు ఎలీషాకి తెలిసిపోయింది. మనం అటు ఇటు తిరిగే వాళ్ళ కాదండి. ఒకే గుడారంలో, ఒకే సన్నిధిలో, ఒకే సేవకుని, ఒకే ఉపదేశాన్ని కట్టుబడి ఉన్నట్లయితే కనుక మనకు ఉన్నవి కూడా ఊడిపో, మన చేతుల్లోనే ఉంటాయి. దేవుని స్తోత్రం. ఉన్న స్థలంలో దేవుడు అద్భుతం చేయలేడండి. కానీ గొప్ప దేవుడు ఉన్నాడు. కానీ ఈ శిష్యుడు ఎవరంటే, ఏ శిష్యుడైతే ఎరువు తెచ్చుకున్నాడో ఆ శిష్యుడు కొడలే పడిపోయింది. దేవుని స్తోత్రం. చూసారండి, ఖచ్చితంగా సత్యంలో ఎప్పుడైనా పట్టుబయలైపోతుంది. అవునా కదండి? కాబట్టి ఏ శిష్యుడైతే ఎరువు తెచ్చుకున్నాడో అతని గోడలు ఏమైపోయిందంటే ఊడిపోయింది. అంటే ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. దేవుని స్తోత్రం. ఆయన ప్రేమగా దేవుడు, ప్రేమగా ఎలీషా చూడండి పైరు బాధపడుతున్నప్పుడు ఎందుకు తెచ్చావరా, నీకు అలాగే అవ్వాలని అలాగే కక్ష కట్టాడని కూడా కట్టలేదు, కానీ అది ఎక్కడ పడాడని అన్నప్పుడు వెంటనే ఆ యొక్క వ్యక్తి ఏంటంటే
ఆ స్థలం చూపించాడు. చాలా అద్భుతం. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఏదో జరిగిన పొరపాటు జరిగిపోయింది, కానీ ఇక్కడి నుంచే మనం ఎలా ఉంటారంటే అండి, జాగ్రత్తగా ఉంటాం. దేవుని స్తోత్రం. అది ఎక్కడ పడేటప్పుడు భూమి మీదనే చూపించగలుగుతాం మనం ఆ ప్లేస్ని, కానీ మనం నీటిలో ఏదైనా ఒక ప్లేస్ని అలా రాయేసి మనం చూపించగలమండి? చూపించలేము. కానీ విశేషం ఏంటంటే ఆ వ్యక్తి నీటిలో ఎక్కడైతే పడేసాడో ఆ ప్లేస్ని చూపించగలిగాడు. మంచి క్యాండిడేటే, శ్రద్ధ గల వ్యక్తే, బాధ్యత గల వ్యక్తే, అండ్ మంచి గుణవంతుడే, మంచి శ్రద్ధ కలిగి పనిచేస్తున్నాడు. ఒకవేళ శ్రద్ధ కలిగి పనిచే వ్యక్తి అయితే కనుక నీటిలో ఎక్కడ పడిదో మనం నీటిలో స్థలాన్ని చూపించగలమా అంటే చూపించగలం. కానీ పడిపోయి ఇక్కడే పడిందని చూపించగలిగిన అర్థం ఏంటంటే అతడు దైవికమైన వ్యక్తే, కానీ కొంచెం ఏంటంటే అటు ఇటు చంచలతత్వం. దేవుడి స్తోత్రం. ఒక ఉపదేశానికి కట్టుబడకపోవడం, ఏమండి సొంత ఆయువు లేకపోవడం, ఏముందో ఆ టైంకి ఏదో అన్నట్టుగా ఏమండి అటు ఇటుగా తిరిగే స్వభావం అలా ఉండకుండా కాక దేవుడి స్తోత్రం. ఒకే ఉపదేశానికి, ఒకే సేవకునికి అనగా అపోస్తలులకు సిద్ధపడలేదు కనుక చూడప్పుడు అంటే అడిగినప్పుడు అది ఎక్కడ పడినప్పుడు చూపించాడు. అంటే ఆత్మీయత ఉంది, కానీ స్థిరత్వం ఉంటుంది. అప్పుడప్పుడు ఏంటంటే కొన్ని రహస్య కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాంటివన్నీ మన సంఘాల్లో బిడ్డల్లో నశించిపోవడం కాక దేవునికి స్తోత్రం. ఏదైనా ఓపెన్గా ప్రభుతో కానీ సేవకుతో కానీ ఒకరితో ఒకరు మనం ఎలా ఉండాలి? ఏదైనా సరే ఓపెన్గా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దైవజనుడు తెలియకుండా కొన్ని పెత్తనాలు ఒరిగించాడు ఈయన. అందుకే ఏమండి ఏ విత్తం అదే పంటని కోసుకుంటా ఉన్నట్టుగా అతని గొడ్లే పడిపోయింది. దుర్గేశ్వరుడు దొరకలేదన్నప్పుడు దుర్గేశ్వరుడు రోజు మన జీవితంలో ఏమండి ఇదివరకు ఏదైనా తప్పు చేస్తే 10 సంవత్సరాలు వచ్చేది. ఇప్పుడు రాత్రి పొరపాటు చేస్తే ఎలుగు రాకుంటే పొరపాటు ప్రతిఫలం. ఎందుకంటే అన్నిటి కాలం అంతమైపోయింది, ప్రభు రాష్ట్రంగా ఉంది. అది ఎక్కడ పడి ఉన్నప్పుడు ఇక్కడే అన్నప్పుడు చూడండి, ఆయన కొమ్మ ఒకటి నరికి నీటిలో వేయగానే కొమ్మ నీటిలోకి వెళ్ళింది, గొడ్డలు బయటకు వచ్చింది. దేవుడికి స్తోత్రం. ప్రపంచ చరిత్రలో ఒక ఏమండి వృక్ష జాతి, ఇప్పుడు కొమ్మ అంటే ఏంటండి? అది ఏమన్నా పొలమొక్కే కదా మన భాషలో. ఒక పొలమొక్క పడేస్తేనంటండి గొడ్డల మొక్క పైకి వస్తుంది. ఎంత అద్భుతం. దేవుని స్తోత్రం. సైన్స్ పరంగా చూసి జరిగేది కాదు, ఇది దైవ కార్యం. దేవుని స్తోత్రం. ఏంటంటే చూడండి, గొడ్డలి నీటిలో వేస్తే ఏమి బరువైంది. గొడ్డలి బరువా పొల బరువా అండి? చూడండి, బరువైంది ఏమో పైకి వచ్చింది, చూడండి తేలికైంది మన లోపల మునిగిపోయింది. దేవుని స్తోత్రం. దేవుడు చేసే కార్యాలు. ఇంతకీ ఆ కొమ్మ ఎవరంటే మన ప్రభు అయినా ఆయన పరలోకం దిగి వచ్చి ఏమంటే అందులో ఎన్ని రోజులున్నా పర్లేదు, నాంతదే సిగురు వస్తుంది. కానీ ఈ గొడ్డలు ఎవరంటే మనమే. పాపంతో మనం అయిపోతాం, రోజుకి ఉండే కొద్ది ఇంకా మట్టిలో కలిసిపోసిన వారికి. కానీ రోజు మనం దేవుడు ఆశ్చర్యకరంగా పైకి లేవనెత్తి చూడండి, అందుకో చేయి చాప దగ్గర పట్టుకోమన్నప్పుడు చేయి చాప ఎందుకు పట్టుకోమన్నాడండి? చూడండి, ఇలాంటి పనులు ఇప్పుడు మనం నువ్వు చేయకో. ఈ చేతితో కొంచెం చేతి వాడడం తగ్గించుకో. ఏమండి చేతులు నా వైపు ఎత్తు, నేను ఇస్తాను ఏదైనా, కానీ నీ చెయ్యి ఆ దగ్గరికి చాపకని బుద్ధి వచ్చేలాగా నీటిలో పైకి తేలగానే ఏమన్నా చెయ్యి చాప దాన్ని పట్టుకోమన్నాడు. అంటే నీ చెయ్యి పనిని ఏం చేయమని జాగ్రత్తగా నీ పని చేసే పని ఒకసారి చెక్ చేసుకో. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మన చేతులతో మన అవయవాలను ఏ పనులు చేస్తాం పరీక్ష చేసుకుందాం. మన చేతులు ఎప్పుడు ఏసై పెద్దతేనండి, అది ఇరుకైనా కరుకైనా దొరకైనా దేవుడు అన్నింటినీ విశాలపరచుగాక. అనవసరంగా మనం అటు ఇటు చెదిరిపోయి మన సమయాన్ని పాటు చేసుకుని ఇంత బతికి ఒక ఆయుధం లేకుండా, ఒక ప్రార్థనా జీవితం లేకుండా, సొంత రక్షణ కాపాడుకోవడానికి సొంత ప్రార్థనా జీవితం లేకుండా, ఒక సొంత ఏమండి దర్శనం లేకుండా, ఒక సొంత ఆత్మీయత లేకుండా ఇంకా ఎన్నాళ్ళు అభివృద్ధి తిరగాలి, ఇంకా ఎంతకాలం వాళ్ళ మీద ఆధారపడాలి? వద్దండి. ఆ గుడారాలు ఈ గుడారాలు కాదు. చూడండి, దేవుడు మనకి ఇచ్చిన హృదయం అనే గుడారంలో యేసయ్యను ప్రభువుగా ప్రతిష్ఠించుకుందాం. పడిపోయిన దావీదు గుడారాన్ని లేపిన దేవుడు, ఏమండి మునిగిపోయిన గొడ్డలు లేపిన దేవుడు, ఏమండి మునిగిపోయిన పేతుల్ని లేపిన దేవుడు ఈరోజు నా ఆత్మీయత లేపడానికి ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఈ మాటలు బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. ఏమండి ఎన్ని ఇరుకులైనా సరే దావీదు అన్నట్టుగా 4వ కీర్తనలో నా నీతికి ఆధారము దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇవ్వు, నేను ఇరుకుడు మొరపెట్టడానికి నాకు ఉత్తరం ఇస్తాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 18వ కీర్తనలో ఏంటంటే నేను ఇరుకులను మొరపెట్టగా నాకు విషయాల ముందు ఉత్తరం ఇచ్చాను. దేవుడికి స్తోత్రం. ఏమండి ఎన్ని ఇరుకులైనా సరే ఇరుకులు విశాలంగాను
విషయాలను విస్తారంగా చేసి ఈ పరిచయ పరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా దేవుడు మనల్ని ఏమండి కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చినట్లుగా మన మనస్తత్వాలను, మన లోపములను, మనం చేసే అన్ని తత్వాలను మార్చి దేవుడు ఆయన మహిమగాడు మనల్ని సిద్ధపరచాలని, శుద్ధీకరించాలని, మనల్ని మళ్ళీ పైకి లేవనెత్తాలని ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.